హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మేనిఫెస్టేషన్ క్లాసెస్ చెప్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో మేనిఫెస్టేషన్ యొక్క లైఫ్ మేనిఫెస్టేషన్ని క్రియేట్ చేసే దానిలలో చాలా రకాలు ఉన్నాయి. అంటే మన బ్రెయిన్ ద్వారానే మన మైండ్ ద్వారానే మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇందులో కూడా మనకు మిడ్ బ్రెయిన్ అని, లాజిక్ బ్రెయిన్ అని ఇలా ఉంటాయి. సో మనం మిడ్ బ్రెయిన్ ద్వారా మనము ఈ యొక్క క్రియేషన్ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి. సో దానికి మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలంటే ఏ విధమైనటువంటి సాధనలు చేయాలి? ఇక్కడ చాలామంది మేనిఫెస్టేషన్ అంటే విజువలైజేషన్లోకి వెళ్ళిపోతారు. కాదు, యాక్చువల్గా సెల్ఫ్ పవర్ని ఉపయోగించాలి అంటే మన యొక్క ఆత్మశక్తిని ఉపయోగించి నిర్గుణ స్థితిలో మనము మేనిఫెస్టేషన్ చేయాలి యాక్చువల్గా. సో అలాంటి టెక్నిక్స్, దానికి సపరేట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, ప్లస్ గైడెన్స్ కూడా ఉంది. దానికి కూడా కొన్ని ఎలా మనం పెట్టుకోవాలి, ఎండ్ పాయింట్ ఎలా హోల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా మన యొక్క శక్తి, మన యొక్క కాన్షియస్నెస్, మన ఎరుకతో మన శక్తిని జోడించి ఒక సంకల్పానికి ఏ విధంగా శక్తిని ఇచ్చి దాన్ని మన జీవితంలో వాస్తవ రూపాన్ని దాల్చాలనేది కాన్సెప్ట్. సో ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉండే విజువలైజేషన్ టెక్నిక్స్ కాకుండా ఇందులో ఆ పవర్ ఆఫ్ సెల్ఫ్, మన సెల్ఫ్ పవర్ని ఎలా ఉపయోగించాలి, మన కుండలి శక్తిని జాగృతం చేసిన తర్వాత ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించాలనేది కాన్సెప్ట్. సో ఇది కంప్లీట్ డెప్త్ సబ్జెక్టు. ఇది నేర్చుకుంటే చాలా చాలా మీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి మేనిఫెస్టేషన్ పవర్స్ని మనం ఉపయోగించడం జరుగుతుందో అప్పుడు ఆత్మశక్తి అనేది ఇంకా దేదీప్యమానంగా వెలుగుతుంది. మన లోపల ఉన్నటువంటి కాంతి పుంజం, ఇంకా మన ఎరుక, మన కాన్షియస్నెస్, చైతన్య పరిమాణం మనం పెంచుకోవాలనుకుంటే, మన జ్ఞానాన్ని పొందాలనుకుంటే మనం మేనిఫెస్టేషన్ నేర్చుకోవాలి. దాని ద్వారా ఎన్నో మనం లైఫ్లో జీవిత అనుభవాలను పొందాలి. ఆ విధంగా మనం జ్ఞానాన్ని పొందుతూ ఉంటే మన యొక్క ఆత్మ అనుభూతి, ఆత్మ జ్ఞానము, ఆ ఆనందము, బ్రహ్మానందం అనేది కలుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఇందులో వస్తాయి. చాలా డీప్గా ఉంటుంది సబ్జెక్టు. మీకు ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ యొక్క సంకల్ప శాస్త్రం, మేనిఫెస్టేషన్ అనేది చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థాయి సబ్జెక్టు. ఎందుకంటే ఇది నేర్చుకుంటే ఆల్మోస్ట్ మీకు ఆత్మజ్ఞానంగా, అంటే మీకు మీరు ముందుకెళ్ళడానికి ఈ మేనిఫెస్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మన జీవితాన్ని మనము మార్చుకోవాలి. మనకు అనుకున్న విధంగా మనం మన జీవితాన్ని కొనసాగించాలి. మనం అనుకున్న అన్నింటినీ మనం అనుభవించాలి అంటే ఈ మేనిఫెస్టేషన్ ఎంతో ముఖ్యము. అదేవిధంగా ఇందులో కూడా మన యొక్క సెల్ఫ్ పవర్ని, మన కుండలిని జాగృతం చేసి ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనసుతో, మన ఎమోషన్స్తో ఎన్నో క్రియేట్ చేయొచ్చు మనం, లా ఆఫ్ అట్రాక్షన్ లాగా, మన విజువలైజేషన్స్తో. కానీ ఇది వేరు. ఇది నిర్గుణంలో మనము ఆత్మస్థితిలో ఉండి మేనిఫెస్ట్ చేసినప్పుడు మీరు ఏమవుతుంది అంటే దానికి ఎక్కడ స్టిక్ అయిపోరు అనమాట. ఇక్కడ బంధంలో అటాచ్మెంట్లోకి వెళ్ళరనమాట. సో ఇక్కడ డబ్బులు క్రియేట్ చేసినా, ఇక్కడ మనీ క్రియేట్ చేసినా, గోల్డ్ క్రియేట్ చేసినా, మీరు ఏం చేసినా కూడా, మేనిఫెస్ట్ చేసినా కూడా మీరు దానికి అటాచ్ అవ్వరు. సో అలాంటి సూపర్ టెక్నిక్స్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.